హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి మామిడి తోటనైతే తీసుకురావడం జరిగిందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి. ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 3.5 ఎకరాలు అనమాట. 3 ఎకరాల 50 సెంట్లు అండి. కంప్లీట్గా ఇదే విధంగా ఉంటుంది మామిడి తోట మొత్తం. ఈ మామిడి తోట అయితే పూత పూస్తూ ఉందండి. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. ఈ తోట వయసు సుమారుగా ఒక 7-8 సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి వెరైటీ వచ్చేసరికి బంగినపల్లి మామిడి అండి. 5-6 వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయి. కొత్తపల్లి కొబ్బరి, తర్వాత రసాలు, ఇంకా హిమాపసందు, ఇంకా 4-5 రకాలు ఉన్నాయండి. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. మంచి సాయిల్ అనమాట. మామిడి అనే కాదు, పామాయిల్ అని ఇంకా ఇతర పంటలైనా కొబ్బరి అయినా చాలా బాగా వస్తుంది ఈ ఏరియాలో. బిట్ అయితే చాలా బాగుంది. ఈ బిట్కి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. కంప్లీట్గా 5 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ అండి, పెనుబల్లి మండలం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే నుంచి సుమారుగా ఒక 200 నుంచి 250 మీటర్లు లేక 300 మీటర్లు అండి లోపలికైతే రోడ్డు అయితే ఉంటుంది. అది కూడా ఒక 200 మీటర్లు కంప్లీట్గా మనకు తార్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఒక 100-150 మీటర్లు సుమారుగా లోపలికి మనకు మట్టి రోడ్డు ఉంటుందండి. నేషనల్ హైవేకి చాలా దగ్గర అనమాట. 200 నుంచి 300 మీటర్ల వరకే ఉంటుందండి నేషనల్ హైవేకి గ్యాప్ అండి. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి బిట్ అండి. ఈ బిట్ అయితే ఇంకా రైతు చేతిలోనే ఉందండి. రైతు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 30 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక 100 మీటర్లు మాత్రమే మనకు డొంక రోడ్ అయితే ఉంటుందండి. ఆ 100 మీటర్లు దాటిన తర్వాత ఇంకొక 150 మీటర్లకే మనకు నేషనల్ హైవే అనేది వచ్చేస్తుంది. నేషనల్ హైవేకి చాలా దగ్గరని, కావాల్సిన వారు సంప్రదించగలరు.